హలో ఫ్రెండ్స్, నేను మీ హిస్టరీ లక్ష్మణ్ సార్ను. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమం. ఈ వందే మాతర ఉద్యమం అనే టాపిక్ వాస్తవంగా మనకి 2 గంటలన్నర క్లాస్ ఉంటుంది. కానీ భారతదేశ చరిత్రలో భాగంగా దీన్ని మనం ముఖ్యమైన సమాచారాన్ని క్రోడీకరించి మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ వందే మాతర ఉద్యమం అనేది 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు, అటు ఏపీలో ఆంధ్రదేశ చరిత్రలో భాగంగా వందే మాతర ఉద్యమం ఉంది. ఇటు టీఎస్పీఎస్సీలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా వందే మాతర ఉద్యమము కొనసాగింది. ఇటు జనరల్ స్టడీస్లో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు జనరల్ స్టడీస్లో భాగంగా మనకు భారతదేశ చరిత్రలో ఈ వందే మాతర ఉద్యమం టాపిక్ కూడా ఉంది. కానీ ప్రస్తుతము మనము ఇప్పుడు భారతదేశ చరిత్రలో భాగంగా ఈ వందే మాతర ఉద్యమాన్ని నేను మీకు వివరించబోతున్నాను. ఇది జనరల్ స్టడీస్లో భాగంగా ఇప్పుడు మనం వందే మాతర ఉద్యమాన్ని చర్చించుకుందాం. అసలు ఈ వందే మాతర ఉద్యమం ఎలా జనించింది అనే విషయం ఒకటి చూస్తే 1905లో ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అండి లార్డ్ కర్జన్ జూలై 20వ తారీఖున బెంగాల్ను విభజిస్తున్నానని ప్రకటించాడు. 1905 జూలై 20వ తారీఖున ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజిస్తున్నానని ప్రకటించాడు. ఈ రోజున ఈ బెంగాల్ విభజన తక్షణ కారణమే ఈ వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమం ప్రారంభం కావడానికి తక్షణ కారణం ఏంటంటే ఈ బెంగాల్ను విభజన చేయడము. ఈ బెంగాల్ విభజన చేయడానికి 2 కారణాలు. నంబర్ 1, ఒకటి బెంగాల్ను విభజించి బెంగాలు సంస్కృతిని విచ్ఛిన్నం చేయడము ఒకటి. రెండవది బెంగాల్లో ఉన్న హిందూ ముస్లింలను విడగొట్టడము. దీంట్లో అంతర్గతమైనటువంటి అర్థం ఏంటంటే విభజించు పాలించు విధానాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగించారు బ్రిటిష్ వారు ఈ బెంగాల్ విభజనతోటే. అంటే 1905లో తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ 2గా విభజన చేయబోతున్నాము అతి త్వరలో అని లార్డ్ కర్జన్ ప్రకటన చేయడంతో ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా 1905 ఆగస్టు 7వ తారీఖున బెంగాల్ రాష్ట్రంలోని బారీసోల్ జిల్లాలో అశ్వనీ కుమార దత్త వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1905 ఆగస్టు 7వ తారీఖున బెంగాల్ రాష్ట్రంలోని బారీసోల్ జిల్లాలో అశ్వనీ కుమార దత్త వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇక్కడ ఈ వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఈ వందే మాతర ఉద్యమ ఆశయాలు, లక్ష్యాలు ఏంటి అంటే విదేశీ వస్తువుల బహిష్కరణ. విదేశీ వస్తువుల బహిష్కరణ ఒకటి. 2, స్వదేశీ వస్తువుల వాడకము. స్వదేశీ వస్తువుల వాడకము. 3, స్వదేశీ పరిశ్రమల స్థాపన. 4, స్వదేశీ జాతీయ కళాశాలల స్థాపన.
స్వదేశీ జాతీయ కళాశాలల స్థాపన. ఈ వందే మాతర ఉద్యమానికి మరో పేరే స్వదేశీ ఉద్యమం అని కూడా అంటాం. ఈ వందే మాతర ఉద్యమ ఆశయాలు లక్ష్యాలు 4. 1 విదేశీ వస్తువుల బహిష్కరణ, 2 స్వదేశీ వస్తువుల వాడకము, 3 స్వదేశీ పరిశ్రమల స్థాపన, 4 స్వదేశీ జాతీయ కళాశాలల స్థాపన. ఇవి వందే మాతర ఉద్యమ ఆశయాలు లక్ష్యాలు అంటున్నాం. వీటి గురించి మనం వివరిద్దాం. ఇదిలా ఉంటే మరి 1905 అక్టోబర్ 16వ తారీఖున బెంగాల్ను విభజన చేయడం జరిగింది. 1905 అక్టోబర్ 16వ తారీఖున బెంగాల్ను అధికారికంగా విభజన చేయడం జరిగింది. ఈ రోజు బెంగాల్ విభజన అమలులోకి వచ్చిన రోజు అక్టోబర్ 16న. ఈ బెంగాల్ విభజన ఎప్పుడు రద్దయింది? 1911లో బెంగాల్ విభజన రద్దు చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా మనకు సంవత్సరాలు డేట్స్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఈ ఓరియంటేషన్ లో మనకి ఇక్కడ అడుగుతున్నటువంటి సందర్భాలు. బెంగాల్ను విభజిస్తున్నానని ఎప్పుడు ప్రకటించాడు ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ అంటే జూలై 20, 1905. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జాతీయోద్యమంలో భాగంగా ప్రారంభమైన మొట్టమొదటి ఉద్యమమే వందే మాతర ఉద్యమము, స్వదేశీ ఉద్యమము. అది ఎప్పుడు అంటే 1905 ఆగస్టు 7వ తారీఖున. ఈ బెంగాల్ విభజన ఎప్పుడు అమలులోకి వచ్చింది అంటే 1905 అక్టోబర్ 16న. అంటే ఈ ఓరియంటేషన్ ను మనం గుర్తుపెట్టుకోవాలి. 1905 అక్టోబర్ 16న బెంగాల్ విభజన అమలులోకి వచ్చిన రోజు. మరి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన వందే మాతర ఉద్యమం కొనసాగినందువలన ఈ జాతీయ చైతన్య భావజాలాన్ని గుర్తించినటువంటి ఆనాటి బ్రిటిష్ వారు ఈ బెంగాల్ విభజనను రద్దు చేసింది ఎప్పుడు అంటే 1911. ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ ఇయర్స్ ఓరియంటేషన్లో ఒకసారి మీకు చూపిస్తున్నా. మనం దీని గురించి కాన్సెప్ట్ మనం వివరించుకుందాం. బెంగాల్ విభజన రద్దు చేసినప్పటి ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ 2వ హార్డింజ్ బెంగాల్ విభజన రద్దు నాటి ఆనాటి బ్రిటిష్ రాజు ఎవరు అనంటే 5th జార్జ్. రద్దు చేసినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు, విభజన చేసినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదిలా ఉంటే 1905 అక్టోబర్ 16వ తారీఖున బెంగాల్ విభజన జరిగిన రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ యావత్ భారతావనికి ఒక పిలుపిచ్చాడు. ఏమనంటే, యావత్ భారతీయులమంతా మేము సహోదరులము. యావత్ భారతావని ప్రజలైనటువంటి హిందువులు, ముస్లింలు మేమంతా ఒకటే, యావత్ భారత జాతి ఒకటే అని బ్రిటిష్ వాడికి చాటి చెప్పే విధంగా రాఖీ బంధన్ కట్టుకోవాలని పిలిపించాడు. అందరూ గంగా నదిలో స్నానం ఆచరించి రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపు మేరకు హిందువులు, ముస్లింలు, యావత్ భారతావని ప్రజలందరూ రక్షాబంధన్ రాఖీ కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం జరుపుకునే రక్షాబంధన్ రాఖీ పండుగే ఆనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఉద్యమంలో భాగంగా పిలిపివ్వడం జరిగింది. రక్షాబంధన్ కట్టుకోవడం జరిగింది. అదే రోజు నిరసన దినాన్ని పాటిస్తూ అక్టోబర్ 16న నిరసన డేను ప్రకటిస్తూ యావత్ భారతావని అంతా, ఇక విద్యార్థులు, వ్యాపారస్తులు, కార్మికులు, సబ్బండ వర్ణాలు ఈ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. ఆ రోజు రాత్రికి రాత్రే వందే మాతర ఉద్యమ గీతము స్ఫూర్తినిచ్చింది. ఆ వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మట్టు నవల నుండి స్వీకరించడం జరిగింది. వందే మాతర గీతాన్ని
వందే మాతర గీతం బంకిం చంద్ర చటర్జీ రాసిన బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవల నుండి స్వీకరించడం జరిగింది. ఇది వందే మాతర ఉద్యమ గీతం. ఈ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి సందర్భం. అయితే ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ రక్షాబంధన్కు పిలిపివ్వడమే కాకుండా ఆయన అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని రాశాడు. అమర్ సోనార్ బంగ్లా ఇది తదనంతరం బంగ్లాదేశ్ జాతీయ గీతంగా కొనసాగింది. అమర్ సోనార్ బంగ్లా అంటే మా బంగారు బెంగాల్ అనే అర్థాన్ని ఇచ్చేటువంటి గీతాన్ని రాసినటువంటి వాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అమర్ సోనార్ బంగ్లా అనే గీతం ఇది బంగ్లాదేశ్ జాతీయ గీతంగా కొనసాగుతుంది. కానీ ఉద్యమంలో భాగంగా వందే మాతర గీతము దీన్ని అదే రోజు రాత్రికి రాత్రే ఉర్రు తొలగించారు. ఎవరి నోట్లో వందే మాతర గీతము అలా పాట పాడడం జరిగింది. ఈ వందే మాతర గీతాన్ని ఎక్కడి నుండి స్వీకరించారంటే బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఆనంద్ మఠ్ నవల నుండి. ఈ ఆనంద్ మఠ్ నవలను 1875లో 1875లో రాశాడు ఈ బంకిం చంద్ర చటర్జీ అని చెప్తున్నారు. ఈ ఆనంద్ మఠ్ నవల అనేది సన్యాసుల తిరుగుబాటు గురించి వివరిస్తుంది అని కూడా చెప్తాము. ఇది భారతదేశ చరిత్రలో భాగంగా సన్యాసుల తిరుగుబాటు కూడా ఒక మనకు సబ్ టాపిక్ గా కూడా మనకు ఉన్నటువంటిది. అది అలా పక్కకు పెడితే ఇక్కడ మనము ఈ 1905 అక్టోబర్ 16వ తారీఖున విద్యార్థులందరూ హర్తాళ్ళు పికెటింగ్లు చేస్తుంటే వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ భావజాలం కలిగిన వాళ్లకు ఎవరికైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆనాటి ప్రభుత్వం. అంటే ఆనాటి విద్యార్థులను సస్పెండ్ చేయడానికి, ఆనాడు జాతీయ భావజాలం కలిగినటువంటి పాఠశాలలు ఎవరికైతే ఉన్నాయో ఆ పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తున్నామని, విద్యార్థులను కూడా హర్తాల్లో పికెటింగ్లో పాల్గొన్న విద్యార్థులను కూడా సస్పెండ్ చేస్తున్నామని ఆనాటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి సందర్భంలో భాగంగానే ఆనాటి ప్రభుత్వ పాఠశాలలను ధిక్కరిస్తూ విదేశీ పాఠశాలలను కళాశాలను బహిష్కరించాలి, స్వదేశీ జాతీయ పాఠశాలలను స్థాపించాలనే ఆలోచన రేకెత్తించింది. అందులో భాగంగా జరించినటువంటి ఒక లక్ష్యమే స్వదేశీ జాతీయ కళాశాలల స్థాపన అంటున్నాం. ఈ వందే మాతర ఉద్యమంలో భాగంగా ఉన్నటువంటి ఆశయాలు లక్ష్యాల్లో ఇవి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు విద్యార్థి మిత్రులు మనకు తప్పు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అంటే అశ్వనీ కుమార దత్త అనేది మనకు రైట్ ఆన్సర్. మనకు ఆప్షన్లో బాల గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్ర పాల్, అరవింద ఘోష్ ఇలా ఆప్షన్లు ఉంటున్నాయి. ఏవో ఒక 4 ఉంటాయి. కానీ మనం అతివాద జాతీయోద్యమ నాయకుల్లో ఎవరిదో ఒక పేరు మనము ఆన్సర్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ కాదు, వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అంటే అశ్వనీ కుమార దత్త ప్రారంభించింది. వందే మాతర ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు ఎవరంటే వీరందరూ అతివాద జాతీయోద్యమ నాయకులండి. ఈ అతివాద జాతీయోద్యమ నాయకులందరూ వందే మాతర ఉద్యమానికి నాయకత్వం వహించి వందే మాతర ఉద్యమాన్ని నిర్వహించిన నాయకులు బాల గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్ వీళ్ళందరూ అంటే అతివాద జాతీయోద్యమ నాయకులందరూ వందే మాతర ఉద్యమాన్ని నిర్వహించారు. ప్రారంభించింది అంటే మాత్రము అశ్వనీ కుమార దత్త. ఈ అతివాద జాతీయోద్యమ నాయకుల్లో అతివాద జాతీయోద్యమ పితామహుడిగా ఎవరిని గుర్తించారు అంటే అరవింద ఘోష్ను అతివాద జాతీయోద్యమ పితామహుడు అంటున్నాం. లాల్, బాల్, పాల్ ఈ ముగ్గురిని
లాల్ బాల్ పాల్ అంటే లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, వీరిని అతివాద త్రయంగా పిలుస్తున్నాం. ఈ అతివాద త్రయంతో పాటు అతివాద జాతీయోద్యమ పితామహుడైన అరవింద ఘోష్, వీళ్ళందరూ ఈ వందే మాతర ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వారు. ఇక్కడ విదేశీ వస్తువులను బహిష్కరించాలి అని ఒక ఆశయం, ఒక లక్ష్యాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా ఈ ఉద్యమంలో భాగంగా 1906 సంవత్సరంలో కలకత్తాలో విదేశీ వస్తువులను బహిష్కరించడం జరిగింది. విదేశీ వస్తువులను 1906లో కలకత్తాలోని కాలేజ్ ఒక స్క్వేర్ యార్డులో విదేశీ వస్తువులను దగ్ధం చేయడం జరిగింది. ఈ వందే మాతర ఉద్యమ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మొట్టమొదటిసారిగా ఇక్కడ విదేశీ వస్తువులను దగ్ధం చేశారు. మరి విదేశీ వస్తువులను దగ్ధం చేసినప్పుడు స్వదేశీ వస్తువుల వాడకం జరగాలి. మరి స్వదేశీ వస్తువులను వాడుకోవాలంటే మనం స్వదేశీ పరిశ్రమలను స్థాపించాలి. కాబట్టి స్వదేశీ పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టారు మన ఉద్యమ నాయకులు. మరి స్వదేశీ పరిశ్రమల స్థాపన ఎక్కడెక్కడ మనకు స్వదేశీ పరిశ్రమలు స్థాపించబడ్డాయి ఈ ఉద్యమంలో భాగంగా? మరి స్వదేశీ పరిశ్రమలు స్థాపించాలంటే మనకు పరిశ్రమల్లో ఉన్నటువంటి టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం అవసరం కావాలి. అప్పుడున్న పరిస్థితుల్లో మనకు అంత సాంకేతిక పరిజ్ఞానం లేదు పరిశ్రమలను స్థాపించాలంటే. కాబట్టి ఒక ఆలోచన రేకెత్తించబడింది ఆనాడు జోగేష్ చంద్ర ఘోష్. జోగేష్ చంద్ర ఘోష్ చాలా ఇంపార్టెంట్ పర్సన్. జోగేష్ చంద్ర ఘోష్. ఈ జోగేష్ చంద్ర ఘోష్ ఈయన విదేశాలకు విద్యార్థులను పంపాడు. పరిశ్రమలలో శిక్షణ ఇప్పించడానికి మన విద్యార్థులను విదేశాలకు పంపడానికి, ఆర్థికంగా సహకరించడానికి ఒక సంఘాన్ని మొట్టమొదటిసారిగా స్థాపించినటువంటి వాడు జోగేష్ చంద్ర ఘోష్. ఒక సంఘాన్ని స్థాపించాడు. దేనికోసం ఈ సంఘం? విదేశాలకు వెళ్ళి పరిశ్రమలలో శిక్షణ పొందడానికి, విద్యార్థులను పంపించడానికి ఆర్థికంగా డబ్బు అవసరం కాబట్టి ఆ డబ్బును కూడబెట్టడానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు మొట్టమొదటిసారిగా జోగేష్ చంద్ర ఘోష్ అంటున్నాం. ఈయన ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే స్వదేశీ పరిశ్రమల స్థాపనకు ఆర్థికంగా సహకరించినటువంటి వారు ఎవరు అంటే మునీంద్రానంది. స్వదేశీ పరిశ్రమల స్థాపనకు ఆర్థిక సహాయకారి మునీంద్రానంది అంటున్నాం, సహకరించడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమంలో భాగంగా స్వదేశీ పరిశ్రమలు ఎక్కడ స్థాపించారు, ఏ పరిశ్రమలు స్థాపించారు, చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోవింగ్ లో మనకు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఈ వందే మాతర ఉద్యమంలో భాగంగా మనకి స్వదేశీ పరిశ్రమలను స్థాపించింది ఎక్కడ అంటే బెంగాల్లో. బెంగాల్ కెమికల్ కంపెనీ స్థాపకులు పిసి రే అంటే ప్రఫుల్ల చంద్ర రాయ్. ఇది ఎన్నోసార్లు జనరల్ స్టడీస్ లో భాగంగా భారతదేశ చరిత్రలో మనకు ఎన్నోసార్లు అడిగినటువంటి పరిస్థితి అండి. ఇక్కడ స్వదేశీ పరిశ్రమల స్థాపన, స్వదేశీ పరిశ్రమలు ఒకటి బెంగాల్లో బెంగాల్ కెమికల్ కంపెనీ స్థాపన. బెంగాల్ కెమికల్ కంపెనీ స్థాపకులు పిసి రే, ప్రఫుల్ల చంద్ర రాయ్. పిసి రే అంటే ప్రఫుల్ల చంద్ర రాయ్, పిసి రే అంటే బెంగాల్ కెమికల్స్ కంపెనీ స్థాపన. రెండు, పూనాలో స్వదేశీ నేత కంపెనీ స్థాపకులు బాల గంగాధర్ తిలక్.
పూనాలో స్వదేశీ నేత కంపెనీ స్థాపకులు బాల గంగాధర్ తిలక్. అదేవిధంగా ఇదే బెంగాలులో మరొక కంపెనీ స్వదేశీ కంపెనీ స్థాపకులు. ఇక్కడ స్వదేశీ నేత స్వదేశీ కంపెనీ స్థాపకులు రవీంద్రనాథ్ ఠాగూర్. బెంగాల్లో స్వదేశీ కంపెనీ స్థాపకులు రవీంద్రనాథ్ ఠాగూర్. పూనాలో స్వదేశీ నేత కంపెనీ స్థాపకులు బాలగంగాధర్ తిలక్. ఈ యొక్క 2 అక్షరాల డిఫరెంట్ ఉన్నటువంటి చిన్న ట్విస్ట్ను గమనించండి. తర్వాత మద్రాస్ లీగ్ స్థాపకులు న్యాపతి సుబ్బారావు. మద్రాస్ లీగ్ స్థాపకులు న్యాపతి సుబ్బారావు. 5th one, గోదావరి రాజమండ్రిలో గోదావరి స్టోర్స్ స్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు. తమిళనాడులోని తిరునల్వేలిలో నావిగేషన్ కంపెనీ స్థాపన. తమిళనాడులోని తిరునల్వేలిలో నావిగేషన్ కంపెనీ స్థాపన. దీన్ని చిదంబరం పిల్లై స్థాపించాడు. నావిగేషన్ కంపెనీ స్థాపన. ఇలా అనేకమైనటువంటి పరిశ్రమలు స్థాపన జరిగినాయి. అదేవిధంగా కడపలో కోట హరియప్ప, భద్రాచలం రామచంద్రారావు కడపలో ఒక క్లాత్ స్టోర్ బట్టల దుకాణాన్ని స్థాపించడం జరిగింది. ఇవన్నీ పరిశ్రమలన్నీ వందే మాతర ఉద్యమ కాలంలో స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమల స్థాపనకు ఆర్థిక సహాయకారి మునీంద్రానంది అంటున్నాము. ఈ పరిశ్రమల స్థాపనకు శిక్షణ పొందడానికి జపాన్ వెళ్ళారు. గడియారము, అగ్గిపెట్టెలు అనేక పరిశ్రమల్లో శిక్షణ పొందొచ్చినటువంటి వారు మన విద్యార్థులు. అలాంటి విద్యార్థులకు ఆర్థికంగా సహకరించడానికి మొట్టమొదటిసారిగా ఆర్థికంగా సహకరించడానికి ఒక సంఘాన్ని స్థాపించినటువంటి వాడు జోగేష్ చంద్ర ఘోష్ అంటున్నాం. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం నుండి ఇదే జపాన్ దేశానికి విదేశాలకు వెళ్ళడానికి విద్యార్థులను పంపించినటువంటి వాడు గుంటూరు జిల్లాకు చెందిన వింజమూరి భవనాచార్యులు అంటున్నాం. గుంటూరు జిల్లాకు చెందిన వింజమూరి భవనాచార్యులు పంపించాడు అంటున్నాం. అది ఆంధ్రలో భాగంగా ఆ ఒక స్టేట్మెంట్ కనుక మనం చూస్తే ఇది స్వదేశీ పరిశ్రమల స్థాపన. విదేశీ వస్తువుల బహిష్కరణ కాబట్టి ఇలా మనం స్వదేశీ పరిశ్రమలు స్థాపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. అందులో భాగంగా స్థాపించబడ్డ పరిశ్రమలు. మరి విదేశీ వస్తువుల బహిష్కరణ అన్నప్పుడు మొట్టమొదటిసారిగా బహిష్కరణ అంటే బైకాట్, ఇంగ్లీష్లో బైకాట్. ఈ బైకాట్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా కృష్ణ కుమార్ మిత్ర ప్రచురించిన వారపత్రిక సంజీవనిలో ప్రచురితమైంది. మొట్టమొదటిసారిగా బహిష్కరణ అనే పదం కృష్ణ కుమార్ మిత్ర ప్రచురించిన వారపత్రిక అయినటువంటి సంజీవని పత్రికలో ప్రచురితం కావడం జరిగింది. అంటే ఈ బహిష్కరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ పదజాలాన్ని, ఈ భావజాలాన్ని మొట్టమొదటిసారిగా తీర్మానించి
ఆమోదించినటువంటి వాడు సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ కలకత్తాలోని టౌన్ హాల్లో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసినప్పుడు విదేశీ వస్తువులను బహిష్కరించాలని తీర్మానించి ఆమోదించినటువంటి వాడు సురేంద్రనాథ్ బెనర్జీ. ఇతని అభిప్రాయం మేరకే ఇక్కడ కృష్ణ కుమార్ మిత్ర యొక్క తన సంజీవని వారపత్రికలో మొట్టమొదటిసారిగా బైకాట్, బహిష్కరణ అనే పదము ప్రచురితమైంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నోసార్లు పోటీ పరీక్షల్లో అడిగినటువంటి స్టేట్మెంటు మనకిది. ఇక్కడ స్వదేశీ జాతీయ కళాశాలల స్థాపన అంటున్నాం. ఈ వందే మాతర ఉద్యమంలో భాగంగా స్వదేశీ జాతీయ కళాశాలల స్థాపన. ఇక్కడ సుబోధ్ మలిక్ అనే అతను, సుబోధ్ మలిక్ నవంబరు 9వ తారీఖున 1,00,000 రూపాయల విరాళం ఇచ్చాడని మొట్టమొదటిసారిగా. సుబోధ్ మలిక్ నవంబర్ 9వ తారీఖున 1905 నవంబర్ 9వ తారీఖున 1,00,000 రూపాయల విరాళం ఇవ్వడంతో ఇక స్వదేశీ పాఠశాలలు, కళాశాలలను స్థాపించాలనే ఆలోచనకు దారితీసింది ఇతని విరాళం ఇవ్వడం వలన. అందులో భాగంగానే స్వదేశీ జాతీయ కళాశాలల స్థాపనకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి స్వదేశీ జాతీయ కళాశాలలు ఎక్కడ స్థాపించబడ్డాయి? బెంగాలీలో రవీంద్రనాథ్ ఠాగూర్ నేతృత్వంలో శాంతినికేతన్ కళాశాల. అదే బెంగాలీలో సతీష్ ముఖర్జీ ఆధ్వర్యంలో డాన్ కళాశాల. సతీష్ ముఖర్జీ ఆధ్వర్యంలో డాన్ కళాశాల. అదే బెంగాలీలో ఒక జాతీయ కళాశాలను అరవింద ఘోష్ దానికి మొట్టమొదటిసారిగా ప్రిన్సిపల్గా కూడా వ్యవహరించడం జరిగింది. ఇక్కడ చూడండి, బెంగాలీలో శాంతినికేతన్, విశ్వభారతి, వీటిని రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించాడు. బెంగాల్లో శాంతినికేతన్, విశ్వభారతి కళాశాలను స్థాపించాడు. ఇదే బెంగాల్లో ఒక నేషనల్ కాలేజ్, జాతీయ కళాశాల. ఈ జాతీయ కళాశాలను ప్రారంభించింది బిపిన్ చంద్రపాల్. కానీ ఈ జాతీయ కళాశాలకు, ఈ నేషనల్ కాలేజీకి మొట్టమొదటి ప్రిన్సిపల్ ఎవరంటే మనకు అరవింద ఘోష్. మొట్టమొదటి ప్రిన్సిపల్ అరవింద ఘోష్ అంటున్నాం. ఇలా జాతీయ కళాశాలలు స్థాపన జరిగినాయి. ఇలా జాతీయ కళాశాలల స్థాపనకు ఆంధ్ర ప్రాంతంలో ఆర్థికంగా సహకరించినటువంటి వాడు సత్యవోలు గున్నేశ్వరరావు. ఆంధ్ర ప్రాంతంలో సత్యవోలు గున్నేశ్వరరావు అంటే ఆంధ్రాలో వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించిన వాడు 1907లో బిపిన్ చంద్రపాల్. ఆంధ్రాలో, తమిళనాడులో వందే మాతర ఉద్యమ వ్యాప్తిని చేపట్టినటువంటి వారు 1907లో బిపిన్ చంద్రపాల్. అంటే కృష్ణా పత్రిక సంపాదకులైన ముట్నూరి కృష్ణారావు ఆహ్వానం మేరకు ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటించి 1907లో వందే మాతర ఉద్యమాన్ని ఆంధ్రాలో ప్రారంభించినటువంటి వాడు, ఒక బెంగాలీ బ్రాహ్మణుడిగా చెప్పబడుతున్నటువంటి వాడు బిపిన్ చంద్రపాల్. ఈ బిపిన్ చంద్రపాల్ గారికే అతని చేతిలో 1,000 రూపాయల విరాళం అందజేశాడు ఆనాడు. అందులో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో జాతీయ స్వదేశీ కళాశాల స్థాపన జరిగినాయి. 1910వ సంవత్సరంలో మచిలీపట్నంలో జాతీయ కళాశాల స్థాపన జరిగింది. ఈ జాతీయ కళాశాల
మచిలీపట్నంలో 1910లో జాతీయ కళాశాల స్థాపన జరిగింది. ఈ కళాశాలకు మొట్టమొదటిసారిగా ప్రిన్సిపల్గా వ్యవహరించినటువంటి వారు కొంపెల్లి హనుమంతారావు. ఈ కొంపెల్లి హనుమంతారావు స్వదేశీ జాతీయ కళాశాల స్థాపనకు ఇతోధికమైనటువంటి సేవలు అందించినటువంటి వాడు. స్వదేశీ జాతీయ కళాశాల స్థాపన ఆంధ్రదేశంలోని మచిలీపట్నంలో ఈ కళాశాల స్థాపనకు నిర్విరామమైన సేవలు అందించి ఈ కళాశాల స్థాపనకు కారకుడైనటువంటి ఈ కొంపెల్లి హనుమంతరావు అంతకు ముందు విదేశీ కళాశాలలో చదువుకొని ప్లీడర్ పట్టా పుచ్చుకున్నటువంటి ఈ కొంపెల్లి హనుమంతరావు తన ప్లీడర్ పట్టాను చించివేశాడు. అంటే విదేశీ కళాశాలల నుండి నేను స్వీకరించిన ఈ ప్లీడర్ పట్టా నాకు అవసరం లేదని ప్లీడర్ పట్టాను చించివేసిన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే కొంపెల్లి హనుమంతరావు. ఈ ఓరియంటేషన్లో కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి పరిస్థితి. ఇలా జాతీయ కళాశాలల స్థాపన జరిగింది ఈ వందే మాతర ఉద్యమంలో భాగంగా. ఈ వందే మాతర ఉద్యమ ఆశయాలు, లక్ష్యాలు ఇవి. మరి ఈ వందే మాతర ఉద్యమానికి కృషి చేసిన పత్రికలు ఏంటి? ఈ వందే మాతర ఉద్యమానికి కృషి చేసినటువంటి కొన్ని సంస్థలు ఏంటి? అసలు భారతదేశంలో ఏ ప్రాంతాలలో ఎవరి వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు, ఆ కృషి చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ గురించి కొంత సమాచారాన్ని కూడా ఇప్పుడు మనం చర్చిద్దాం. మరి వందే మాతర ఉద్యమానికి కృషి చేసినటువంటి పత్రికలు అనే విషయాన్ని మనం చూద్దాం. వందే మాతర ఉద్యమానికి కృషి చేసినటువంటి పత్రికలు ఏంటి? పత్రికలు యుగాంతర్ పత్రికల పాత్ర ఈ ఉద్యమంలో. పత్రికల పాత్ర కనుక చూస్తే యుగాంతర్ అనే ఒక విప్లవ పత్రిక అండి. ఇది పక్ష పత్రికనా, విప్లవ పత్రికనా, వారపత్రికనా, దినపత్రికనా ఇలా అడుగుతున్న సందర్భం. యుగాంతర్ అనే విప్లవ పత్రికా స్థాపకులు అరవింద ఘోష్. ఈ యుగాంతర్ విప్లవ పత్రికను నడిపిన వారు భూపేంద్రనాథ్ దత్త. ఈ చిన్న ట్విస్ట్ను గుర్తుపట్టాల, చిన్న లాజిక్ ను. యుగాంతర్ విప్లవ పత్రిక స్థాపకులు అరవింద ఘోష్. ఈ యుగాంతర్ విప్లవ పత్రికను నడిపిన వారు భూపేంద్రనాథ్ దత్త. ఇది ఒక పత్రిక. మరొక పత్రిక ఉపాధ్యాయ సంధ్యా పత్రిక స్థాపకులు ఉపాధ్యాయ బంధన్. మరొక పత్రిక వందే మాతరం పత్రిక పేరే వందే మాతరం. ఈ వందే మాతరం పత్రిక మేడం బికానీ కామా అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందే 1908లో జెనీవా నగరంలో భారత పతాకాన్ని ఎగురవేసిన మొట్టమొదటి మహిళా నాయకురాలు మేడం బికానీ కామా. ఈమెనే వందే మాతరం పత్రికను నిర్వహించింది మేడం బికానీ కామా. దేశమాత పత్రిక చిలకమర్తి లక్ష్మీ నరసింహం. తర్వాత పంజాబీ పత్రికను లాలా లజపతి రాయ్. పంజాబీ పత్రిక లాలా లజపతి రాయ్. కృష్ణా పత్రిక ముట్నూరు కృష్ణారావు సంపాదకత్వంలో వెలువడిన పత్రిక కృష్ణా పత్రిక. చాలా ఇంపార్టెంట్. కృష్ణా పత్రిక ముట్నూరు కృష్ణారావు నేతృత్వంలో. యుగాంతర్, సంధ్య, వందే మాతరం, దేశమాత, పంజాబీ, కృష్ణా పత్రిక, పారదర్శక్. ఈ పత్రిక బిపిన్ చంద్రపాల్
ఇలాంటి పత్రికలు కృషి చేశాయి ఈ ఉద్యమంలో భాగంగా. అంటే వందే మాతరం ఉద్యమానికి చేయూతనిచ్చినటువంటి పత్రికలు మనకు ఇలాంటి పత్రికలు చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోవింగ్ లో ఏ పత్రికను ఎవరు నిర్వహించారు అనేది మనకు అడుగుతున్నటువంటి పత్రిక. మరొక ఇంపార్టెంట్ పత్రిక స్వరాజ్య పత్రిక. వందే మాతర ఉద్యమంలో భాగంగా స్వరాజ్య పత్రిక గాడిచర్ల హరి సర్వోత్తమరావు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు. ఈ స్వరాజ్య పత్రిక స్థాపకులు కొండా వెంకటప్పయ్య. కానీ స్వరాజ్య పత్రికకు ఎడిటర్గా సంపాదకత్వం వహించిన వారు గాడిచర్ల హరి సర్వోత్తమరావు. స్వరాజ్య పత్రిక స్థాపకులు అంటే కొండా వెంకటప్పయ్య, స్వరాజ్య పత్రిక సంపాదకులు అంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావు. ఈ ఉద్యమంలో భాగంగా ప్రధాన పాత్ర పోషించినటువంటి పత్రికలు ఇవి. మరొకసారి యుగాంతర్, సంధ్య, వందే మాతరం, దేశమాత, పంజాబీ, కృష్ణా పత్రిక, పారదర్శక్, స్వరాజ్య, ఇన్ని పత్రికలు వాటి కృషిని చేశాయి. మరి ఇలానే ఈ ఉద్యమంలో భాగంగా ఏ సంస్థలు కృషి చేశాయి? వందే మాతరం ఉద్యమానికి కృషి చేసినటువంటి సంస్థలు ఏంటి? ఏ సంస్థలు కృషి చేశాయి అనేది. ఒకటి స్వదేశీ సమాజ్ అనే ఒక సంస్థ. ఈ స్వదేశీ సమాజ్ సంస్థ స్థాపకులు ఎవరు? మరొకటి స్వదేశీ బాంధవ్, స్వదేశీ బాంధవ్ సమితి, ఇది ఎవరు? మరొకటి బాలా భారతి సమితి, యంగ్ మెన్స్ అసోసియేషన్, యంగ్ మెన్స్ అసోసియేషన్, బాలా భారతి సమితి, యంగ్ మెన్స్ అసోసియేషన్, మహిళా భారతి సమితి, ఈ స్వదేశీ సమాజ్ సంస్థ స్థాపకులు రవీంద్రనాథ్ ఠాగూర్. స్వదేశీ బాంధవ్ సమితి అశ్వనీ కుమారా దత్త. అశ్వనీ కుమారా దత్త. ఇంతకుముందు చెప్పాను కదా, వందే మాతర ఉద్యమాన్ని 1905 ఆగస్టు 7న బారిసోల్ జిల్లాలో ప్రారంభించినటువంటి వాడే అశ్వనీ కుమార దత్త. ఇతడు స్థాపించిన ఒక గొప్ప సంస్థ స్వదేశీ బాంధవ్ సమితి. ఈ వందే మాతర ఉద్యమమే కాకుండా కులాలకు మతాలకు అతీతంగా ఆనాడు వందే మాతర ఉద్యమం జరుగుతున్న రోజుల్లో బెంగాల్లో కరువు కాటకాలు వస్తే హిందువులను ముస్లింలు అనేది తారతమ్య భేదాలు లేకుండా అనేక కుటుంబాలను కరువు కాటకాల సమయంలో ఆదుకున్నటువంటి సంస్థ ఏదంటే స్వదేశీ బాంధవ్ సమితి. దీని స్థాపకులు అశ్వనీ కుమార దత్త. బాలా భారతి సమితి రాజమండ్రిలో, బాలా భారతి సమితి. యంగ్ మెన్స్ అసోసియేషన్ మచిలీపట్నంలో, మహిళా భారతి సమితి విశాఖపట్నంలో. అంటే ఇది రాజమండ్రిలో, యంగ్ మెన్స్ అసోసియేషన్ మచిలీపట్నంలో, మహిళా భారతి ఇది విశాఖపట్నంలో ఈ సంస్థలు స్థాపించబడ్డాయి. ఈ మూడు కూడా 1907లో. కానీ స్వదేశీ సమాజ్, స్వదేశీ బాంధవ్ సమితిలు ఇవి బెంగాల్లో అండి. ఇవి బెంగాల్లో వీటిని స్థాపన చేయడం జరిగింది. బెంగాల్లో ఇవి 1905లో ఈ సంస్థలు స్థాపించబడ్డాయి. అంటే స్వదేశీ సమాజ్, స్వదేశీ బాంధవ్ సమితులు 1905వ సంవత్సరంలో బెంగాల్లో స్థాపించబడ్డాయి. 1907లో ఈ మూడు ప్రాంతాల్లో ఆంధ్రాలో ఈ సంస్థలు స్థాపించబడ్డాయి. ఇవన్నీ కూడా వందే మాతర ఉద్యమ కాలంలో స్థాపించబడిన సంస్థలు. అంటే అఖిల భారత స్థాయిలో బెంగాల్లో ప్రారంభమైంది 1905లో వందే మాతరం ఉద్యమం అయితే ఆంధ్రాలో వందే మాతర ఉద్యమం ప్రారంభమైంది 1907లో.
అందుకే ఆ సంవత్సరంలో ప్రారంభమైన వందే మాతర ఉద్యమం ఆంధ్రాలో ప్రారంభమైనప్పుడు అక్కడ స్థాపించబడిన సంస్థలు ఇవి. ఆ ఉద్యమానికి హితోధికమైన సేవలు అందించినటువంటి సంస్థలు ఇవి అని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సంస్థలు, అలాంటి పత్రికలు కృషి చేశారు. మరి ఈ వందే మాతర ఉద్యమానికి సేవలు అందించినటువంటి వారు, కృషి చేసినటువంటి వారు అతివాద జాతీయోద్యమ నాయకులైనటువంటి లాల్ బాల్ పాల్, అరవింద ఘోష్ అని చెప్పాము. ఇందులో మనం చూస్తే ఈ అతివాద జాతీయోద్యమ నాయకులు మరి ఎక్కడికి వ్యాప్తి చేశారు వందే మాతర ఉద్యమాన్ని అని కనుక మనం చూస్తే ఇక్కడ బాల గంగాధర్ తిలక్ అండి. ఉద్యమ వ్యాప్తి ఎక్కడ జరిగింది? బాల గంగాధర్ తిలక్, ఈయన బొంబాయి, పూనా ఇక్కడి వరకు ఉద్యమాన్ని వ్యాప్తి చేశాడు బాల గంగాధర్ తిలక్. లాలా లజపతి రాయ్, ఈ లాలా లజపతి రాయ్ పంజాబ్, ఉత్తర బెంగాల్, ఉత్తర బొంబాయి ఇక్కడి వరకు వ్యాప్తి చేశాడు లాలా లజపతి రాయ్. బిపిన్ చంద్రపాల్ ఈయన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ ప్రాంతాలకు వ్యాప్తి చేశాడు ఈ వందే మాతర ఉద్యమాన్ని. సయ్యద్ అలీ రాజా ఈయన ఢిల్లీ, హరిద్వార్, రావల్పిండి ఇక్కడి వరకు వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేసినటువంటి వాడు సయ్యద్ అలీ రాజా. ఢిల్లీ, హరిద్వార్ ఉత్తరప్రదేశ్లోని రావల్పిండి ఈ ప్రాంతాల వరకు వందే మాతర ఉద్యమ వ్యాప్తి కొనసాగించినటువంటి వాడు సయ్యద్ అలీ రాజా. అనేక సందర్భాలు పోటీ పరీక్షల్లో ఢిల్లీ వరకు వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేసింది ఎవరు అంటే సయ్యద్ అలీ రాజా అడిగినటువంటి క్వశ్చన్. ఈడ బాల గంగాధర్ తిలక్ బొంబాయి, పూనా వరకు, లాలా లజపత్ రాయ్ పంజాబ్, ఉత్తర బొంబాయి వరకు, బిపిన్ చంద్రపాల్ ఏపీ, తమిళనాడు ప్రాంతాల వరకు. అంటే ఇలా ఈ వందే మాతర ఉద్యమ వ్యాప్తిని యావత్ భారతావనిలో ఆయా ప్రాంతాల వరకు విస్తరింపజేసినటువంటి వందే మాతర ఉద్యమాన్ని నిర్వహించినటువంటి ఈ నాయకులు ఈ అతివాద జాతీయోద్యమ నాయకులు అంటున్నాం. ఈ అతివాద జాతీయోద్యమ నాయకుల గురించి జస్ట్ ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ కొన్ని స్టేట్మెంట్స్ కనుక మనం చూస్తే, ఈ బాల గంగాధర్ తిలక్ అంటే నిప్పు లాంటి వాడు అనే అర్థము. ఈ బాల గంగాధర్ తిలక్ ఈయన 1893లో గణేష్ ఉత్సవాలను నిర్వహించాడు. 1895లో శివాజీ ఉత్సవాలను నిర్వహించినటువంటి వాడు బాల గంగాధర్ తిలక్. మనకు ఈ బాల గంగాధర్ తిలక్ కప్పల్లాగా ప్రతి సంవత్సరము కప్పల్లాగా బెక అరవడం వల్ల మనకు స్వాతంత్ర్యం రాదని చెప్పినటువంటి వాడు. అంటే దేని ఉద్దేశించి ఈ పదజాలాన్ని ప్రస్తావించాడు? ఏ సందర్భంలో భాగంగా కప్పల్లాగా బెక అరవడం వల్ల స్వాతంత్రం రాదని బాల గంగాధర్ తిలక్ ప్రస్తావించాడంటే, ప్రతి సంవత్సరము వార్షిక సమావేశాలు పెట్టి ఏదో కామన్గా ప్రసంగాలు చేయడం వల్ల రాదు. అకుంఠితమైన దీక్షతోటి, నిస్వార్థంతో, అతివాద జాతీయోద్యమం భావజాలంతో, తీవ్రమైనటువంటి భావజాలంతో, అంటే హింసకు కూడా భయపడకుండా ఉండే విధంగా పోరాట పటిమను కొనసాగించాలి. కానీ ఊకదంపుడు ఉపన్యాసాలు కప్పల్లాగా బెక అరిస్తే మనకు స్వాతంత్ర్యం రాదు, దానివల్ల ఎలాంటి ఫలితం లేదని ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాడు కూడా మనకు బాల గంగాధర్ తిలక్ అంటున్నాం. కానీ బాల గంగాధర్ తిలక్ ఈ ఉద్యమంలో కాదు, తదనంతర ఉద్యమంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక నినాదము. స్వరాజ్యమే నా జన్మ హక్కు, అది నేను సాధించి తీరుతాను అని అన్నది ఎవరంటే బాల గంగాధర్ తిలక్. కానీ ఈ ఉద్యమంలో అనలేదు, అది తదనంతర కాలంలో వచ్చినటువంటి హోమ్ రూల్ ఉద్యమంలో అన్నటువంటి నినాదము ఆయన నోటి నుండి. కానీ ఆ స్టేట్మెంటు ఈ ఉద్యమానికి సంబంధించింది కాదు. అది ఇంపార్టెంట్ కాబట్టి గుర్తు చేశాను. అంటే బాల గంగాధర్ తిలక్ ఇలా వందే మాతర ఉద్యమం కోసం నిర్విరామంగా కృషి చేస్తూ యావత్ హిందూ జాతిని జాగృతం చేస్తున్నటువంటి క్రమంలో
ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము ఓర్వలేక 1908వ సంవత్సరంలో బర్మాలోని మాండాలే జైలులో నిర్బంధించారు. ఇతన్ని మాండాలే జైల్లో నిర్బంధించడం జరిగింది, అక్కడికి తరలించారు. మరి 1908లో బాలగంగాధర్ తిలక్ బర్మాలోని మాండాలే జైలులో నిర్బంధానికి గురి కావడానికి కారకులు ఎవరంటే ఆనాటి పూనా ప్రాంత కలెక్టర్ జాక్సన్. ఈ పూనా ప్రాంత కలెక్టర్ జాక్సన్ కారకుడు. అంటే మన బాలగంగాధర్ తిలక్ యావత్ భారతావనిని చైతన్యం చేస్తున్నాడని మన బాలగంగాధర్ తిలక్ను ఆనాడు లండన్ టైమ్స్ పత్రిక సంపాదకుడైన వాలంటైన్ చిరోల్, లండన్ టైమ్స్ పత్రిక సంపాదకుడైన వాలంటైన్ చిరోల్ ఏమన్నాడంటే భారత అశాంతి జనకుడు అని ఆ పత్రికలో ప్రచురించడం జరిగింది. అంటే వాస్తవంగా యావత్ భారతావనిని చైతన్యం చేస్తున్నటువంటి వాడు బాలగంగాధర్ తిలక్. అలాంటి గొప్ప నాయకుడిని బ్రిటిష్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఓర్వలేకుండా ఆనాటి లండన్ టైమ్స్ పత్రికలో వాలంటైన్ చిరోల్ ఆ పత్రిక సంపాదకుడు ఏమని ప్రచురించాడు అంటే అతన్ని ఉద్దేశించి భారత అశాంతి జనకుడు అని వర్ణించారు. భారత అశాంతి జనకుడు కాదు వాస్తవంగా, కానీ బ్రిటిష్ వాడి ఉద్దేశంలో భారతీయ అశాంతి జనకుడని ఇలా వర్ణించారు. ఇలా వర్ణించడమే కాకుండా పూనా కలెక్టర్ జాక్సన్ను మనవాడు నిర్బంధానికి గురి కావడానికి కారకుడు. ఈ పూనా ప్రాంత కలెక్టర్ జాక్సన్ను పూనా ప్రాంతంలో ఉన్న ఒక యువ విద్యార్థి నాయకుడు ఆయన పేరే అనంత లక్ష్మణ కెనరే. ఈ అనంత లక్ష్మణ కెనరే అనే యువ విద్యార్థి నాయకుడు పూనా ప్రాంత కలెక్టర్ జాక్సన్ను హత్య చేశాడు. కానీ అనంత లక్ష్మణ కెనరే కోసము అనేక గాలింపు చర్యలు ఆనాటి ప్రభుత్వం కొనసాగించినప్పటికీ అతని అచూకీ దొరకలేదు. చాలా భద్రంగా ఆయన అదృశ్యమై దాక్కున్నటువంటి గొప్పవాడు అన్నాడు అనంత లక్ష్మణ కెనరే. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. 1908 నుండి 1914 వరకు బాలగంగాధర్ తిలక్ జైల్లోనే నిర్బంధానికి గురైనాడు 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు ఆ మాండాలే జైల్లో బాలగంగాధర్ తిలక్ గీతా రహస్యము, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్, ఒకటి గీతా రహస్యము, రెండవది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే ఈ 2 గ్రంథాలను ఈ మాండాలే జైలులో ఉండగానే అతడు ఈ 2 గ్రంథాలు రాయడం జరిగింది. ఇందులో భాగంగా మరొక విషయము మనము లాలా లజపత్ రాయ్ సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు కనుక మనం చూస్తే ఇక్కడ లాలా లజపత్ రాయ్ అనగానే ఈ వందే మాతర ఉద్యమ నాయకుడే కాకుండా ఇతన్ని పంజాబ్ సింహం అని పిలుస్తాం. లాలా లజపత్ రాయ్ని పంజాబ్ సింహం అంటాం. ఈ లాలా లజపత్ రాయ్ 1920 సంవత్సరంలో ఆల్ ఇండియా లేబర్ యూనియన్ కు అధ్యక్షత వహించినటువంటి వాడు. ఆల్ ఇండియా లేబర్ యూనియన్ కు అధ్యక్షతగా ఉన్నటువంటి వాడు. బొంబాయిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా లేబర్ యూనియన్ కు అధ్యక్షత వహించినటువంటి వాడు. స్థాపకుడు కూడా 1920లో లాలా లజపత్ రాయ్. 1927లో సైమన్ కమిషన్లో భాగంగా సైమన్ కమిషన్ మన భారత్ను సందర్శించినప్పుడు ఆనాడు ఈ లాలా లజపత్ రాయ్ సైమన్ కమిషన్ గోబ్యాక్ అంటున్నటువంటి సందర్భంలో సైమన్ వ్యతిరేక నిరసన ప్రదర్శన జరిపినటువంటి వాడు. ఆ సైమన్ కమిషన్లో సైమన్ నిరసనలో భాగంగా అసలు బాసినటువంటి మహానుభావుడు కూడా మన లాలా లజపత్ రాయ్. ఆయన హ్యాపీ ఇండియా అనే గ్రంథాన్ని రాసినటువంటి వాడు. ఆయన హ్యాపీ ఇండియా గ్రంథ రచయిత కూడా మనకు లాలా లజపత్ రాయ్. ఆయన హ్యాపీ ఇండియా గ్రంథ రచయిత. ఆయన హ్యాపీ ఇండియా గ్రంథ రచయిత లాలా లజపత్ రాయ్. పంజాబీ వారపత్రిక స్థాపకులు లాలా లజపత్ రాయ్. హిందువుల అనాథ శరణాలయం అనే సంస్థ స్థాపకులు లాలా లజపత్ రాయ్. హిందువుల అనాథ శరణాలయ
సంస్థ స్థాపకులు, హిందువుల అనాథ శరణాలయ సంస్థ స్థాపకులు లాలా లజపత్ రాయ్. ఇలాంటి విశిష్ట భావజాలం కలిగినటువంటి వాడు లాలా లజపత్ రాయ్. ఈ లాలా లజపత్ రాయ్ ఈయన ఏమంటాడంటే, ఆర్య సమాజము నా తల్లి, వైదిక ధర్మము నా తండ్రి అని హిందూ ధర్మకీర్తిని చాటినటువంటి వాడు లాలా లజపత్ రాయ్. ఇలాంటి భావజాలం ఉన్నటువంటి వాడు. ఆర్య సమాజము నా తల్లి, వైదిక ధర్మము నా తండ్రి అని హిందూ ధర్మ కీర్తిని చాటినటువంటి వాడు లాలా లజపత్ రాయ్. అంటే ఈ వందే మాతర ఉద్యమాన్ని నిర్వహించినటువంటి అతివాద జాతీయోద్యమ నాయకులని ఎవరైతే చెప్తున్నామో వారికి సంబంధించిన కొంత ముఖ్యమైన సమాచారాన్ని మనం పరిచయం చేసుకోవాలి. ఇక్కడ ఇలాంటి ముఖ్యమైన సమాచారం పైన మనకు గత పోటీ పరీక్షల్లో అనేక సార్లు అడిగినటువంటి సమాచారాన్ని మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా అలానే బిపిన్ చంద్రపాల్ అంటున్నాం, ఆంధ్రాలో వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వాడు బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్ అనగానే మనకు ఒక వందే మాతర ఉద్యమ నాయకుడే కాదు, అతివాద జాతీయోద్యమ నాయకుడే కాదు, అతడు గొప్ప స్పీకర్ అండి, వక్త, బ్రహ్మ సమాజికుడు, ఒక లైబ్రేరియన్గా కూడా పనిచేశాడు. ఇన్ని విశిష్ట లక్షణాలు ఉన్నటువంటి వాడు బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్ అతివాద జాతీయోద్యమ నాయకుడు, గొప్ప స్పీకరు, ఒక లైబ్రేరియను, ఆంధ్రాలో వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి బెంగాలీ బ్రాహ్మణుడు ఈ బిపిన్ చంద్రపాల్. ఈ పారదర్శక్ అనే పత్రికను ప్రచురించాడు బిపిన్ చంద్రపాల్. ది బెంగాలీ, ది ట్రిబ్యూన్, ది బెంగాలీ, ది ట్రిబ్యూన్ ఇలాంటి పత్రికలకు ఉప సంపాదకత్వం వహించినటువంటి వాడు బిపిన్ చంద్రపాల్. పారదర్శక్ అనే పత్రికను ప్రచురించాడు. ది బెంగాలీ అనేది ఒక పత్రికకు, ది ట్రిబ్యూన్ అనే ఒక పత్రికకు ఉప సంపాదకత్వం వహించినటువంటి వాడు, సహాయ సంపాదకత్వం వహించినటువంటి వాడు ఈ బిపిన్ చంద్రపాల్. గొప్ప స్పీకరు, తీవ్రవాద భావజాలం కలిగినటువంటి వాడు. మరి ఎవరి ఆహ్వానం మేరకు ఆంధ్రాలో వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించాడు? ముట్నూరి కృష్ణారావు తన కృష్ణా పత్రికలో ఒక వ్యాసాన్ని ప్రచురించాడు. బెంగాల్ నుండి ఉద్యమకారులు ఆంధ్ర ప్రాంతానికి రావాల్సిన అవసరం ఉంది, ఇక్కడ వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించండి అంటే ఈ బిపిన్ చంద్రపాల్ పర్యటనలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన వందే మాతర ఉద్యమ సంఘటనలు 4. 1 విజయనగరము, విశాఖపట్నము, రాజమండ్రి, మచిలీపట్నము, ఇన్ని ప్రాంతాలు పర్యటించాడు. విజయనగరము, విశాఖపట్నము, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, మచిలీపట్నం అతడు వరుస క్రమంలో పర్యటించినటువంటి ప్రాంతాలు. ఇక్కడ విజయనగరము, విశాఖపట్నము ఈ 2 ప్రాంతాలలో వందే మాతర ఉద్యమము చాలా గొప్పగా జరగలేదని చెప్తున్నారు. ఎందుకంటే వందే మాతర ఉద్యమానికంటే ముందు 1885 నుండి 1905 ఈ మధ్య కాలంలో ఈ అతివాద జాతీయోద్యమ నాయకుల కంటే ముందు మితవాద జాతీయోద్యమ నాయకులు వారి భావజాలాన్ని కొనసాగించిన వారైనారు భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా. అయితే విజయనగరము, విశాఖపట్నము ఈ 2 ప్రాంతాల్లో మితవాద భావజాలం కలిగిన నాయకుడు భయ్యా నరసింహ శర్మ, అతని ప్రభావం వలన పెద్దగా అక్కడ ప్రభావం లేకపోయినప్పటికీ కాకినాడ ప్రాంతంలో బిపిన్ చంద్రపాల్ పర్యటించినప్పుడు వేదాంతం అనే ఒక వ్యక్తి వందే మాతర భావజాలాన్ని ప్రసంగించాడు. కొంతమేర కాకినాడలో కొంత కనపడింది అని చెప్తున్నాం. అదే రాజమండ్రిలో ఘన స్వాగతం పలికారు. రాజమండ్రిలో ఉవ్వెత్తున నడిచింది వందే మాతర ఉద్యమం. వందే మాతరం మనదే రాజ్యం అనే స్లోగన్ అక్కడ నినదించారు. ఈ వందే మాతర ఉద్యమంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ పర్యటించినప్పుడు నినదించిన నినాదం వందే మాతరం మనదే రాజ్యం, ఈ స్లోగన్. మరి ఈ బిపిన్ చంద్రపాల్ రాజమండ్రికి వెళ్ళాడు.
ఏ ప్రాంతానికి పోయినప్పుడు ఎవరు అతనికి ఆశ్రయం ఇచ్చారు, ఎవరింట్లో ఆతిథ్యం స్వీకరించాడు, ఇక్కడ కూడా మనకు క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాలు. విశాఖపట్నం వెళ్ళినప్పుడు భూపతి రాజు వెంకటపతి రాజు వారింట్లో బస చేశాడు. కాకినాడకు వెళ్ళినప్పుడు వి పూర్ణయ్య ఇంట్లో బస చేశాడు. కాకినాడకు వెళ్ళినప్పుడు వి పూర్ణయ్య ఇంట్లో బస. రాజమండ్రికి వెళ్ళినప్పుడు మల్యాది సౌరయ్య ఇంట్లో బస. విజయవాడకు వెళ్ళినప్పుడు మునగాల రాజా ఇంట్లో బస. మచిలీపట్నం వెళ్ళినప్పుడు రామదాసు పంతులు నాయుడు ఇంట్లో బస. అంటే మనకు మ్యాచ్ ద ఫాలోవింగ్ లో కూడా ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటించినప్పుడు ఎవరింట్లో బస చేశాడు అనేది మన క్వశ్చన్. ఇక్కడ భారతదేశ చరిత్రలో భాగంగా మనం దీన్ని చూడాలి. బెంగాలీ వందే మాతర ఉద్యమ నాయకుడే ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళి ఆంధ్ర ప్రజలను చైతన్యం చేస్తూ ఆంధ్ర ప్రాంతంలో వందే మాతర ఉద్యమ భావజాలాన్ని రేకెత్తించినటువంటి వాడు ఈయన. ఈ బెంగాల్ పర్యటన చేసినప్పుడు ఈ బెంగాల్ బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాను పర్యటించినప్పుడు అదే రాజమండ్రిలో స్వయాన తన చేతుల మీదుగా స్వదేశీ జాతీయ కళాశాలను రాజమండ్రిలో ప్రారంభించాడు. అదే బిపిన్ చంద్రపాల్ గారికి 1,000 రూపాయల విరాళాన్ని ఆనాడు రాజమండ్రిలో ఉన్న ఒక వ్యాపారవేత్త సత్యవోలు గుణేశ్వరరావు ఆయన చేతికి ఇవ్వడం జరిగింది. ఆ 1,000 రూపాయలు స్వదేశీ జాతీయ కళాశాల స్థాపనకు నాంది పలికింది ఆంధ్ర ప్రాంతంలో. కానీ అదే స్వదేశీ జాతీయ కళాశాల స్థాపనకు మొట్టమొదటిసారిగా శ్రీకారం చుట్టింది ఎవరి వల్ల అంటే, ఇంతకుముందు మనం చెప్పాం, బెంగాల్లో సుబోధ్ మల్లిక్ నవంబర్ 9వ తారీఖున 1905లో 1,00,000 రూపాయల విరాళం ఇవ్వడంతో మనం స్వదేశీ జాతీయ కళాశాలను స్థాపించుకోవచ్చనే ఆలోచన తట్టింది మన నాయకులకు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రలో ఆయన సహకరించాడు. ఎన్ని ప్రాంతాలు పర్యటించాడు. మచిలీపట్నంలో ఒక స్వదేశీ జాతీయ కళాశాల స్థాపన కుంపెల్లి హనుమంతరావు కృషి మేరకు ఈ విధంగా స్వదేశీ జాతీయ కళాశాల స్థాపన అక్కడ. అయితే ఈ వందే మాతర ఉద్యమంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన 4 సంఘటనలు అవి విత్ ఇయర్ తోటి గుర్తుపెట్టుకోవాలి అడుగుతున్నటువంటి సందర్భం. 1907లో రాజమండ్రి డైట్ కళాశాల సంఘటన. రాజమండ్రి డైట్ కళాశాల సంఘటన. 1907లో కాకినాడ కొట్లాట కేసు. కాకినాడ కొట్లాట కేసు. 1909లో కోటప్ప కొండ సంఘటన. కోటప్ప కొండ సంఘటన. 1909లో తెనాలి బాంబు కేసు. తెనాలి బాంబు కేసు. 1909లో తెనాలి బాంబు కేసు. ఇక్కడ ఆంధ్రాలో వందే మాతర ఉద్యమ కాలంలో జరిగిన 4 సంఘటనలు. ఒకటి 1907లో రాజమండ్రి డైట్ కళాశాల సంఘటన. ఏంటి? రాజమండ్రికి బిపిన్ చంద్రపాల్ వెళ్ళినప్పుడు అతనికి ఘన స్వాగతం పలికిన సందర్భంలో రాజమండ్రిలో వందే మాతర ఉద్యమ బహిరంగ సభను ఏర్పాటు చేసినప్పుడు అతని ప్రసంగానికి ముగ్ధుడైనటువంటి వాడు రాజమండ్రిలోని డైట్ కళాశాల విద్యార్థి గాడిచర్ల హరి సర్వోత్తమరావు. ఈ గాడిచర్ల హరి సర్వోత్తమరావు అనే ఈ డైట్ కళాశాల విద్యార్థి ఇదే సభలో బిపిన్ చంద్రపాల్ గారికి ఒక సన్మాన పత్రాన్ని బహుకరించాడు. ఈ బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలకు ముగ్ధుడైనాడు. స్వదేశీ ఉద్యమం పట్ల చైతన్యవంతుడైనటువంటి వాడు. అంతేకాకుండా అదే రాజమండ్రిలో బిఏ కళాశాల విద్యార్థి కంచుమర్తి రామచంద్రారావు. ఆ కంచుమర్తి రామచంద్రారావు మరొక వ్యక్తి టంగుటూరి శ్రీరాములు. ఈ 2 వ్యక్తులు ఈ రాజమండ్రిలో జరిగిన వందే మాతర సభకు అధ్యక్షత వహించినటువంటి వారు టంగుటూరి శ్రీరాములు, కంచుమర్తి రామచంద్రరావు. ఈ సభలో ఒక సన్మాన పత్రాన్ని బహుకరించింది గాడిచర్ల హరి సర్వోత్తమరావు. తీవ్రవాద భావజాలం కలిగిన యువ విద్యార్థి.
ఆంధ్ర తిలక్గా గుర్తింపబడినటువంటి వాడు, ఆంధ్ర తిలక్ అనే బిరుదు స్వీకరించినటువంటి వాడు గాడిచర్ల హరి సర్వోత్తమరావు. ఈ గాడిచర్ల హరి సర్వోత్తమరావును ఆనాటి డైట్ కళాశాల ప్రిన్సిపల్ మార్క్ హంటర్ సస్పెండ్ చేశాడు. ఇతనే కాదు, గాడిచర్ల హరి సర్వోత్తమరావు మరొక బిఎస్ కళాశాల విద్యార్థి కంచుమర్తి రామచంద్రారావు. మరి బిఎస్ కళాశాల విద్యార్థిని ఎందుకు సస్పెండ్ చేసి, ఏంటి ఆయనకు అర్హత అంటే, ఆనాడు రాజమండ్రిలో ఉన్నటువంటి డైట్ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి ఒక బ్రిటిష్ ప్రిన్సిపల్ మార్క్ హంటరు, ఆ డైట్ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి మార్క్ హంటరు అదే రాజమండ్రిలో ఉన్న బిఏ ఆర్ట్స్ కళాశాలకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నాడు ఆ సమయంలో. కాబట్టి అతనికి బాధ్యత ఉన్నది. ఈ ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేశాడు. వీరు ఏం భయపడలే, హ్యాపీగా స్వచ్ఛందంగా వందే మాతర ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. అంటే వందే మాతర ఉద్యమంలో భాగంగా మొట్టమొదటిసారిగా సస్పెండ్ అయిన విద్యార్థులు ఎవరు అంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావు, కంచుమర్తి రామచంద్రరావు. మొట్టమొదటిసారిగా ఒక విద్యార్థి దశ నుండి ఉద్యమంలోకి వెళ్ళిన విద్యార్థి ఎవరంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావు. ఈ విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాకినాడ కొట్లాట కేసు 1907లో ఏం లేదండి, కాకినాడలో వందే మాతర స్వదేశీ రక్షణ లీగ్ను ఒక సంస్థను స్థాపించడం జరిగింది. వందే మాతర స్వదేశీ రక్షణ లీగ్ అని ఒక సంస్థను స్థాపించారు కాకినాడలో వందే మాతర ఉద్యమం కోసం. ఈ కొంపెల్లి కృష్ణారావు అనే ఒక 13 సంవత్సరాల బాలుడు, 13 ఇయర్స్, కొంపెల్లి కృష్ణారావు అనే 13 సంవత్సరాల బాలుడు వందే మాతరం అని నినదించినందుకు అప్పుడే ఒక స్కూటర్ మీద వెళ్తున్నాడు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ వైద్యాధికారి కెప్టెన్ కెంపు ఒక స్కూటర్ మీద వెళ్తున్నాడు. నా ముందే నువ్వు వందే మాతరం అని నినదిస్తావా అని 13 సంవత్సరాల బాలుని కాకినాడలో 4 బాటల కూడల్లో చితికబాదాడు. ఈ విధానాన్ని ధిక్కరిస్తూ చిన్న పేరయ్య పెద్ద పేరయ్య నేతృత్వంలో ఆ కెప్టెన్ కెంపు అనే వైద్యాధికారి కార్యాలయాన్ని దగ్ధం చేశారు మన వందే మాతర ఉద్యమ కార్యకర్తలు. ఎవరి నేతృత్వంలో వెళ్ళి మన కొంపెల్లి కృష్ణారావు అనే బాలుని చితకబాదినందుకు కెప్టెన్ కెంపు అనే వైద్యాధికారి కార్యాలయాన్ని చిన్న పేరయ్య పెద్ద పేరయ్య నేతృత్వంలో కార్యకర్తలు వెళ్ళి దగ్ధం చేస్తే వీరిపైన కేసు బనాయించారు. వాస్తవాన్ని పక్కన పెట్టి వీరి తరపున వాదించిన న్యాయవాది చిన్న పేరయ్య పెద్ద పేరయ్య తరపున వాదించిన న్యాయవాది న్యాపతి సుబ్బారావు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అధికారం వారిది కాబట్టి చిన్న పేరయ్యకు పెద్ద పేరయ్యకు 2000 రూపాయల జరిమానా విధిస్తే కెప్టెన్ కెంప్ అనే వైద్యాధికారికి 300 రూపాయలు మాత్రమే జరిమానా విధించడం జరిగింది. ఓన్లీ 300 అతనికి, వీరికి మాత్రము 2000 రూపాయలు. అంటే వందే మాతర ఉద్యమంలో జరిగిన సంఘటనలో మొట్టమొదటి క్రిమినల్ కేసుగా దేన్ని అభివర్ణించారు చరిత్రకారులు అంటే కాకినాడ కొట్లాట కేసును మొట్టమొదటి క్రిమినల్ కేసుగా చరిత్రలో ఇలా శ్లాఘించడం జరిగింది. 1909లో కోటప్పకొండ సంఘటన ఏంటిదంటే 1909లో గుంటూరు జిల్లాలోని నర్సారావుపేటకు సమీపంలో ఉన్నటువంటి కోటప్పకొండ శివాలయంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారంగా శివాలయ ఉత్సవాలు జరుగుతాయి అక్కడ. అయితే ప్రతి సంవత్సరము ఒక ఆనవాయితీ ఏంటంటే చిన్నపరెడ్డి అనే ఒక భూస్వామి యొక్క ఎడ్ల ప్రభ బండి ముందు తిరగాలి. ఆ శివాలయ ఉత్సవాలు ప్రారంభమయ్యే రోజు అతని బండి తర్వాతనే మిగతా బండ్లన్నీ తిరగాలి ఆనవాయితీ ప్రకారం. అలా చిన్నపరెడ్డి ఎడ్ల ప్రభ బండి తిరుగుతుంటే అనుకోకుండా ఒక పోలీసు లాఠీ దెబ్బ ఈ చిన్నపరెడ్డి భూస్వామి ఎడ్ల ప్రభ బండికి ఎద్దుకు తాగితే, ఏమ్రా నా శివునికి తాగుతావా అంటే నా ఎద్దుకు తాగుతావా అని కోపంతో ఈ చిన్నపరెడ్డి అనే భూస్వామి పోలీస్ పై చేయి వేసుకుంటే ఆ చిన్నపరెడ్డిని తీసుకొని వెళ్ళారు స్థానికంగా ఉన్నటువంటి ఆ ఠాణా పోలీస్ స్టేషన్ వద్ద. అప్పుడు స్థానికంగా కోటప్పకొండ శివాలయ జాతరకు వచ్చినటువంటి అందరిపై మా చిన్నపరెడ్డిని మీరు ఇలా
నిర్బంధిస్తారని ఆ పోలీస్ క్యాంపుపై దాడి యత్నానికి పాల్పడుతుంటే ఆ సందర్భంలో చిన్నపరెడ్డికి ఉరిశిక్ష విధించడం జరిగింది. అంటే వందే మాతర ఉద్యమ కాలంలో ఒక భూస్వామికి ఉరిశిక్ష ఖరారైంది. ఆయన ఎవరు అంటే చిన్నపరెడ్డి. ఇది ఒక స్టేట్మెంట్. ఇప్పటికీ కూడా కోటప్పకొండ శివాలయ జాతర ఉత్సవాలు జరుగుతున్నప్పుడు సై సై చిన్నపరెడ్డి అని ఇలాంటి గేయాలు పాడుతున్నటువంటి సందర్భం అని కూడా మనకు చెప్తారు. ఇదే 1909లో తెనాలి బాంబు కేసు. ఏంటి తెనాలి బాంబు కేసు? గుంటూరు జిల్లాలో తెనాలిలో ఒక హరిజనుడు రోడ్డు మీద ఏదో ఒక మూటలాగా ఉన్నదని దాన్ని పట్టుకుంటే బాంబు పేలిందట. ఈ బాంబును అక్కడ పెట్టింది లక్కరాజు బసవయ్య, చుక్కాపల్లి రామయ్య, కాటంరాజు వెంకటరామయ్య. లక్కరాజు బసవయ్య, చుక్కాపల్లి రామయ్య, కాటంరాజు వెంకటరామయ్యలు అక్కడ ఈ బాంబును పెట్టారని, ఈ వందే మాతర ఉద్యమంలో భాగంగా అధికారులను అంతం చేయడానికి కుట్ర పన్నినారని వీరి మీద అనవసరమైన అభియోగాన్ని మోపడం జరిగింది. ఇది చారిత్రక సత్యదూరం అని బిఎస్ఎల్ హనుమంతరావు అనే చరిత్రకారుడు చెప్పాడు. సరే, ఏది ఏమైనా ఈ చుక్కాపల్లి రామయ్యకు ఈ ద్వీపాంతర వాస శిక్ష కింద, ఈ పేలుడు పదార్థాల చట్టం కింద 10 సంవత్సరాల శిక్ష విధించారు. లక్కరాజు బసవయ్యకు, కాటంరాజు రామచంద్రయ్యకు 3 సంవత్సరాల శిక్ష విధించడం జరిగింది. అంటే లక్కరాజు బసవయ్య, చుక్కాపల్లి రామయ్య వీరి తరపున వాదించిన న్యాయవాది టంగుటూరి ప్రకాశం పంతులు, ఆయన ప్రయోజనం లేకుండా పోయింది. అంటే వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సంఘటనలు ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఈ సంఘటన ఎప్పుడు మనకు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇందులో మరొక అతివాద జాతీయోద్యమ పితామహుడైన అరవింద ఘోష్, ఆయన గురించి. ఆయన అతివాద జాతీయోద్యమ నాయకుడు, విప్లవ భావజాలం కలిగినటువంటి వాడు. కానీ తదనంతరం ఆధ్యాత్మిక యోగిగా మారినాడు ఆయనే అరవింద ఘోష్. మొదట విప్లవవాది, తదనంతరము ఆధ్యాత్మిక యోగిగా మారిన వారు ఎవరని అడిగితే అరవింద ఘోష్ అనాలే. ఈ అరవింద ఘోషే అతివాద జాతీయోద్యమ పితామహుడుగా చరిత్రకెక్కాడు. మరి అరవింద ఘోష్ యుగాంతరణ విప్లవ పత్రికను స్థాపించినటువంటి వాడు. ఈ అరవింద ఘోష్ మితవాద జాతీయోద్యమ నాయకులను ఏమంటాడంటే, మితవాద యుగాన్ని రాజకీయ యాచక యుగంగా భావిస్తాడు. మితవాద నాయకులను రాజకీయ భిక్షాటనులుగా వ్యవహరించాడు. మీ శాంతి అహింస సిద్ధాంతాల ద్వారా మనకు స్వాతంత్రం సిద్ధించదు, తీవ్రవాద జాతీయ భావజాలాన్ని కొనసాగించాలంటాడు అరవింద ఘోష్. ఇదే అరవింద ఘోష్ స్వాతంత్ర్యము, జాతి ధర్మము, వాక్కు ఇవి మన మానవ ధర్మము, వీటన్నింటినీ మనం అందరము ఆచరించి పాటించి కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. వీటన్నింటినీ కాపాడేటప్పుడు మనకు కొన్ని అవాంతరాయ సంఘటనలు జరిగినప్పటికీ వాటిని భరించాలి. హింసావాదాన్ని కూడా ప్రయోగించవలసిన అవసరం ఏర్పడుతుంది. వాటికి కూడా సిద్ధంగా ఉండాలని ఇలాంటి పిలిపించినటువంటి వాడు ఈ ఉద్యమ కాలంలో మనకు అరవింద ఘోష్. రాజకీయ స్వేచ్ఛ అనేది ఊపిరి వంటిదంటాడు ఇదే అరవింద ఘోష్. స్వరాజ్యమే నా జీవిత లక్ష్యము అంటాడు ఇదే అరవింద ఘోష్. ఇంత గొప్ప అరవింద ఘోష్ ఈయన బెంగాల్లో జాతీయ కళాశాలకు మొట్టమొదటి ప్రిన్సిపల్గా ఈ వందే మాతర ఉద్యమ కాలంలో స్థాపించబడిన బెంగాల్ జాతీయ కళాశాలకు మొట్టమొదటి ప్రిన్సిపల్గా వ్యవహరించినటువంటి వాడు మన అరవింద ఘోష్. ఈ అరవింద ఘోష్ను కలకత్తాలోని మానెక్టోలా ప్రదేశంలో అలీపూర్ కుట్ర కేసులో భాగంగా ఇతన్ని నిర్బంధిస్తే చిత్తరంజన్ దాస్ అనే న్యాయవాది వాదనల వలన నిర్దోషిగా విడుదలైనటువంటి మహానుభావుడు మన అరవింద ఘోష్. అంటే ఈయన ఆ విధంగా నిర్బంధించారు. బాల గంగాధర్ తిలక్ను పూనాలో బర్మాలోని మాండాలే జైల్లో నిర్బంధించారు. లాలా లజపత్ రాయ్ని, అజిత్ సింగ్లను దేశ బహిష్కరణ చేశారు ఈ ఉద్యమంలో భాగంగా. ఇలాంటి ఇబ్బందులకు కూడా గురి చేశారు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము, ఆనాటి బ్రిటిష్ అధికారులు. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా
భారత స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటిసారిగా జనరంజకంగా కొనసాగిన మొట్టమొదటి ఉద్యమము ఈ స్వదేశీ ఉద్యమము, ఈ వందే మాతర ఉద్యమము అంటున్నాం. ఈ ఉద్యమానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని మేము ముందు పెట్టాను. నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం. ఓకే.